శ్రీ సిద్ధి విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో 2024 సంవత్సరంలో మేము గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుకోబోతున్నాము. ఈ నవరాత్రి ఉత్సవాలు జరుపుకొని 15.5 ఫీట్లతోని మా గణనాథుడు చేసాము ఈ సంవత్సరము. మరియు ఈ సంవత్సరం మేము ఫోమ్ ఫ్లవర్స్ ద్వారా ఈ వినాయకుడిని తయారు చేయడం జరగబడింది. ప్రతి ఒక్కరూ వచ్చి మా వినాయకుని దర్శనం చేసుకోవాలని కోరుతున్నాము. పర్యావరణాన్ని కాపాడండి, మట్టి వినాయకుడు పెట్టండి. ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుడిని పెట్టుకుంటే చాలా శ్రేష్టము. మట్టి వినాయకుడిని పూజిద్దాం. ఈ విఘ్నేశ్వరుని తయారు చేయడానికి మాకు 12 రోజులు పట్టింది. ఓన్లీ ఫ్లవర్స్ అనేది చేయడానికి 12 రోజులు పట్టింది. ఈ వినాయకుడు మొత్తం తయారు కానీ మినిమం 2 నెలలు పట్టింది. దీనికి మినిమం 10 మంది కలిపి చేశారండి. మా ఉత్సవ కమిటీ టీము వారి ప్రోత్సాహంతో మరియు మాకు ఎవరైతే కారాగారి వస్తున్నారో ఒరిస్సా నుంచి వాళ్ళు ఒక 10 మంది కలిపి ఈ వినాయకుడిని తయారు చేశారు. విగ్రహాన్ని 40 సంవత్సరాల నుంచి ఒక్కొక్క వెరైటీలో వేసినాము. ఈసారి పోక పక్కన వచ్చి 1 మంత్ నుంచి చేస్తాము. ఎటువంటి కలర్ లేకుండా న్యాచురల్గా పర్యావరణానికి హాని లేకుండా న్యాచురల్ తయారు చేస్తున్నాము. 9,000 రూపాయలు పోక పక్కన అయినాయి. 2 రోజుల నుంచి చాలా మంది కష్టపడి చేస్తాము. ఈ వరంగల్ నగరంలో ఒక వెరైటీగా ఉండడం కోసం ప్రతి సంవత్సరం ఒక వెరైటీగా కమిటీ సభ్యులు మరియు ఇతరులు అందరం కలిసి అందరి సహకారంతో మేము ఇది తయారీ. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గత 40 సంవత్సరాల నుండి ఇక్కడ రావణపేటలో ఎంతో అంగరంగ వైభవంగా ఎంతో వైభవపేతంగా ఇక్కడ గణనాథుని ప్రతిష్ఠించి గత 20 సంవత్సరాల నుంచి మట్టి వినాయకుడిని స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించి ఎంతో ఘనంగా ఎంతో ఎంతో వైభవపేతంగా ఇక్కడ పూజలు నిర్వహించుకుంటాము. ప్రతిసారి ఇక్కడ ఒక కొత్త తరహాలో నూతనంగా ఒక వెరైటీగా ఇక్కడ వినాయకుడిని మనం ప్రతిష్ఠిస్తాము. ప్రజలు కూడా ఇక్కడ వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా జనాలు ఇక్కడికి తరలి వస్తారు. వేల మంది ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఇంకా పోతే ఇక్కడ ప్రతిసారి వెరైటీగా చేయడం, ప్రసాదాలు, అన్నదానాలు ఇవన్నీ జరగడం ఎంతో వైభవపేతంగా అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది.